నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాన్ని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలి అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చాలా ప్రయత్నిస్తున్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది, అదేంటంటే ఇంటింటికి టీడీపీ అనేది. సో దానిలో భాగంగా ఒక పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అని చెప్పేసి ఎవరో ఒక ఆయన సోషల్ మీడియాలో ఇలా ఎలా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే వాటిలో నరేంద్ర మోదీ గారిది, చంద్రబాబు గారిది ఫోటో ఉంటుంది, బట్ ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ది లేదు, ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేలాగా, ప్రజల్లో ఒక ఆందోళన కలిగించేలాగా ఈ విమర్శలు అనేవి చేస్తున్నారు. వీటన్నింటినీ ఎలా తీసుకోవాలి సార్? కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి సంస్థలు చేసిన ప్రచారం కదమ్మా. యాక్చువల్గా ఇది జనసేన కానీ లేకపోతే ఇంకెవరు పెట్టిన ఈ మీడియా ఇట్లాంటివి కాదు, వాళ్ళు పెట్టింది కాదు. ఈ వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళు పెట్టిన విష ప్రచారం. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కందకలేని దూల కత్తిపేటకి ఎందుకట. వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. ఎట్లయినా కానీ వీళ్ళని విడగొట్టాలి. విష ప్రచారం విడగొట్టాలి. ఏంటంటే నిజం కంటే అబద్ధం చాలా స్పీడ్గా పరిగెడుతుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. ఉదాహరణకి ఒక పుల్లని ఈజీగా ఎరవచ్చు, 2 పుల్లల్ని ఇట్లా పెట్టి ఈజీగా ఎరవచ్చు, 3వది వేరొచ్చు, 4వది వేరొచ్చు, 5వది వేరలేం కదా. మన చిన్నప్పుడు ఒక పాఠం ఉంటుంది, ఈ పుల్లలు అంటే వీళ్ళు ఎంత గట్టిగా ఉండడమా, వీళ్ళు గట్టిగా ఉంటే మనం మళ్ళీ పవర్లోకి రాలేం కదా. వీళ్ళు గట్టిగా ఉంటే మనం మళ్ళీ పవర్లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడే కాదు, 2090లో కూడా రాలేరు యాక్చువల్గా. అందు గురించని ఇదొక విష ప్రచారం అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. అంటే నిజం కంటే అబద్ధం ఎంత స్పీడ్గా వెళ్తుందంటే, నిన్న తమిళనాడులో ఒక విషయం జరిగిందమ్మా. సేలం జిల్లాలో ఒక నాలాంటి ఆకతాయి ఒకడు ఫోన్ చేశాడు, అమ్మాయి మీరు గుండు గీయించుకుంటే 15,000 ఇస్తారు గవర్నమెంట్, దాని ద్వారా మీకు కరోనా లాంటి జబ్బులు రావు, అలాగే అమ్మాయిలకి లేడీస్ చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా ఫోన్ చేసి ల్యాప్టాప్ ఇస్తారంటే వీళ్ళందరూ నిజమని నమ్మేసి గుండ్లు గీయించుకున్నారు. సేలం జిల్లాలోనూ ఒక ఊరు ఉంటుంది, ఆయన పేరు సురేష్. ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు చెప్పే నిజం ఇది మాత్రం చాలా స్లోగా వెళ్తుంది, కానీ అబద్ధం చాలా స్పీడ్గా వెళ్తుంటుంది అనమాట. అంటే నేను మీకు దీన్ని ఉదాహరణగా చెప్తాను. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే పోస్టులు చేశారో వాళ్ళు ఇప్పుడు వైసీపీకి చెందిన వాళ్ళు అంటారా? 100% వైసీపీకి చెందిన వాళ్ళు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రామలక్ష్మణులు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరూ దేవుళ్ళు, అంటే దశరథ మహారాజు కుమారులు. అలాంటి రామలక్ష్మణులే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళని విడదీయడం, వీళ్ళని దూరం పెట్టడం అనేది కష్టసాధ్యం. సాక్షాత్తు హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినాక దిగొచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని అండ్ లోకేష్ బాబు గారిని, వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రం వేరు చేయడం అనేది మాత్రం అసంభవం. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్కి వీళ్ళు సింగిల్గా అయితే వీళ్ళతో గెలవలేమని చెప్పేసి, అంటే విభజించు పాలించు అనే నినాదాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంటారా వైసీపీ? వీళ్ళు బ్రిటిష్ వారి నుంచి నేర్చుకున్నాం, డివైడ్ అండ్ రూల్ అని ఒకటి ఉంటుంది. విభజించి పాలించడం అని మీకు ముందే చెప్పాను కదా. ఒక కట్టిన అయితే ఈజీగా ఎరవచ్చు, 2వ కట్టిన ఈజీగా ఎరవచ్చు, 3వ కట్టిన ఎరవచ్చు, 4, 5 కట్టిని విడదీయలేరు కదా, విరపలేరు కదా. అట్లా ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, బీజేపీ ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు. ఈయన ఉంటే ఈయన ఎలాగైనా నేను గెలుస్తానని భ్రమలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఈ భ్రమలన్నీ ఒట్టి ఊహాగానాలేనమ్మా. హరిహర బ్రహ్మాదులు వచ్చిన ప్రజలందరూ కూడా ఈ కూటమి పాలనకే మళ్ళీ జై కొట్టాలని కోరుతున్నారు. ఎందుకంటే నేను చాలామంది దగ్గర మాట విన్నాను కూడా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఐకమత్యంగా ఉంటున్నారు. అంతెందుకు, మొన్న బడిలో పిల్లలు 10వ తరగతిలో భారతదేశ చరిత్రలో అది గొప్ప అయిన విషయం. 10వ తరగతిలో పాస్ అయితే ఎవరు ఫోటోలు కూడా వేసుకోకుండా ఓన్లీ పిల్లల ఫోటోలే ముద్రించారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో పిల్లల ఫోటోలు ముద్రించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత సగర్వంగా ఉందని మన దేశానికి చాటి చెప్పారు. ఈ భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కేరళలో 1-2 సార్లు జరిగితే జరగొచ్చేమో, కానీ ఈ భారతదేశంలో మొట్టమొదటిది. అంటే వీళ్ళు కలిసి ఉండకూడదు, వీళ్ళు విడిపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ రాష్ట్రాన్ని దోచుకు తినడానికి, అంతకు మించి ఇంకేం కాదు. సరే సార్, అయితే ఇప్పుడు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ఎలా నడుస్తుందంటారు? ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చాలా బాగా నడుస్తుందమ్మా. దాని ద్వారా అక్కడ ఏంటంటే విలేజ్లో ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పొరపాటును కానీ ఈ రాక్షసుడు వస్తే అమరావతిని శాశ్వతంగా తవ్వేస్తాడు. ప్రజావేదికను కూల్చివేసాడు, గుర్తుందా? ఆ విజువల్స్ మీరు చూడండి, గుండెలు పిండేసినట్టు ఉంటుంది. ఆ ప్రజావేదిక ఉంటే మనలాంటి 10 కుటుంబాలు బతకొచ్చు అక్కడ.
అది పార్టిసిపేట్ చేసి దాన్ని మంచిగా చేస్తే ఏదో ఒక ప్రజా ప్రయోగానికి ఉపయోగపడతాయి అవి. అట్లాంటిది కూల్చాడు. మరి అమరావతిని కూల్చలేలా? ఇప్పుడు అదే ప్రజా వేదికుంటే ఏదో ఒక పరిపాలన శాఖ అందులో పరిపాలించేది. కొంతమందికి ప్రభుత్వానికి ఎంత మిగిలేదమ్మా? మళ్ళీ ప్రజావేదికను కూల్చివేసింది కాక చంద్రబాబు నాయుడు గారు చూసి నిత్యము మనసు రగిలిపోవాలి, బాధపడాలని ఆ శిథిలాలు కూడా తొలగించలేదు. అంతటి దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడికి మళ్ళీ ఎవరైనా ఓట్లేస్తారా? కానీ వీళ్ళంతా భ్రమలో బతుకుతున్నారంటే కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేస్తే మనం బాగుపడతాం. అంటే పొరుగింటోడు బాగుంటే వీళ్ళు చూసి వారవలేని స్థితి. పొరుగింటోడు బాగుంటే మనము బాగుంటామని ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, తద్వారా ప్రపంచము బాగుపడుతుంది. ఇప్పుడు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఉన్నంతకాలం వైసీపీ వేసే ప్లాన్లు అనేవి ఏవి సెట్ కావని చెప్పేసి మొత్తం ఏదో ఒకటి ఇంకా ప్రూవ్ చేయాలి, ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ప్లాన్లు చేస్తూనే ఉన్నారు. వాటన్నింటినీ కూడా ప్రజలు తెలుసుకొని ఓటేస్తే అందరికీ బాగుంటుంది. ప్రజలంతా బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా. ఎందుకంటే చంద్రబాబు సార్ ఉంటే అభివృద్ధి ఉంటే చంద్రబాబు, దానికి తోడు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జతగూడారు. జతగూడితే ఏమైందమ్మా? భోగాపురంలో రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అత్యంత బ్రహ్మాండంగా. అలాగే విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ వస్తుంది, డేటా సెంటర్. అలాగే రిలయన్స్ పెట్టుబడులు పెడుతుంది. మిట్టల్ గారు పెట్టుబడి పెట్టారు విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో. అలాగే స్వర్ణగిరి మన కర్నూలు జిల్లా, యాక్చువల్ దాని పేరు జొన్నగిరి కానీ స్వర్ణగిరిగా మార్చారు. బంగారం ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి సత్యసాయి జిల్లాలో. ఇట్లా ప్రతి దగ్గర సిటీలో మన తిరుపతి దగ్గర వేర్పేట మండలంలో ఉంటుందమ్మా అది. ఓకే, రకరకాల ఉత్పత్తులు ప్రారంభమవుతాయి, అన్నీ బాగున్నాయి. కానీ బాగులేనిదల్లా వైసీపీ మనస్తత్వం, వాళ్ళ మైండ్ బాగులేదు. అంటే ఈ రాష్ట్రం బాగుండకూడదు, మీరు నేను బాగుండకూడదు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు వేల కోట్లాని కోట్లు దోచుకోవాలి. అది వాళ్ళ స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.